అయితే అన్ని ఊర్లలో కౌన్సిలర్లు, అన్ని ఊర్లలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీ మారే విధానానికి ఈ ఊర్లో పార్టీ మారేదానికి కొంచెం వ్యత్యాసం ఉందనైతే మాత్రం గట్టిగా చెప్పగలుగుతా. నాయకునిగా నేను సమర్థమైనటువంటి బాధ్యతను చాలా చక్కగా పోషించిన నేను ఈ ఊర్లో. నా కౌన్సిలర్ల పట్ల కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మండలాధ్యక్షులు కానీ, పార్టీ నాయకత్వం పట్ల కానీ, వారికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కానీ, గౌరవాన్ని ఇచ్చే విషయంలో కానీ, ప్రేమనిచ్చే విషయంలో కానీ, వారి ఆర్థిక భద్రతను సమకూర్చే విషయంలో కానీ, వారిని రాజకీయంగా వారిని సుస్థిరం చేసే విషయంలో కానీ, వారికి అందుబాటులో ఉండే విషయంలో కానీ, సమాన స్థాయిలో కలిసిపోయి వాళ్ళతో ఉండే విషయంలో కానీ ఎప్పుడు నేను రాగిన ఆపేసి కూడా తక్కువ చేయలేదు. చాలా గొప్పగా నేను వాళ్ళతో నేను వ్యవహరించగలిగినాను. అందుకే వాళ్ళ మీద నాకు సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది, విశ్వాసము ఉంది. వాళ్ళకు కూడా నా మీద ఆ గౌరవం ఉంది, ఆ ప్రేమ ఉంది. పరిస్థితుల ప్రభావం తప్ప మరొకటి కాదు. అయితే గడిచిన ఈ 6-7 నెలల కాలంలో అటువైపు పోయిన మా కౌన్సిలర్లు ఎవరు కూడా అంత సంతృప్తికరంగా లేరు. అటువైపు నుంచి వారికి దక్కాల్సినటువంటి గౌరవం కానీ, మర్యాద కానీ, వారి యొక్క ప్రాధాన్యత కానీ సక్రమంగా లేదనే వార్తలే టౌన్లో ఎక్కువగా వినపరుస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో మళ్ళీ నేను మా కౌన్సిలర్లను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా. నా మనసులో మీ పట్ల మనస్ఫూర్తిగా ప్రేమ ఉంది. తిరిగి మన ఇంటికి వచ్చేయండి. పరాయి పంచన మనం ఉండాల్సిన అవసరం లేదు. పరాయి పంచన ఉండి పరమాన్నం తాగేదానికంటే మన ఇంట్లో మనం గంజి తాగినా కూడా గౌరవంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. మనందరం కలిసి ఐకమత్యంగా ఉన్నాం. ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా మనందరం కలిసి ఐకమత్యంగా ఉండి మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకున్నాం. మళ్ళీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 2వ వార్డు ముఖ్యమంత్రిగా చేసుకునే దానికోసం ఒక సంకల్పం చేద్దాం. మనం హృదయపూర్వకంగా సంకల్పం చేద్దాం. మన నాయకుడి మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చూడాలి. ఇది మన లక్ష్యం, మన గమ్యం ఇదే. 2029 నాటికి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మన లక్ష్యం, మన గమ్యం అనే ఒక సంకల్పాన్ని మనం చేసుకున్నాం. మనందరం ఐకమత్యంగా కలిసిమెలిసి ఉన్నాం. ఎక్కడైనా మనలో చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు, లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని నూతన ఉత్సాహంతో నూతన శక్తిని కూడగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని చెప్పి మళ్ళీ మా వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా పిలిచిన. నా ఆహ్వానాన్ని మన్నించి మొట్టమొదటి విడతలో 3 కౌన్సిలర్లు బేషరతుగా ఎటువంటి డిమాండ్స్ కానీ ఎటువంటి ఏదీ లేకుండా కేవలం పశ్చాత్తాప హృదయంతో, మనస్ఫూర్తిగా ప్రేమతో, ఇది నా ఇండ్లు, ఇది మా పార్టీ, తిరిగి మేము అక్కడికి చేరాలా అని చెప్పి వచ్చిన వాళ్ళు 8వ వార్డు కౌన్సిలర్ రాగుల శాంతమ్మొగతి, 40వ వార్డు కౌన్సిలర్ అరుణమ్మొగతి, 39వ వార్డు కౌన్సిలర్ అనిలోగడు. ఈ 3 స్వచ్ఛందంగా. ఈ నేపథ్యంలో నేను తిరిగి మా కౌన్సిలర్లు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తా ఉన్నా. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఈ 3 కౌన్సిలర్లకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తక్కిన మిగతా కౌన్సిలర్లు కూడా ఇంకా 10 మంది ఉన్నారు, ఇంకా 10 మంది దాకా ఉన్నారు. ఈ 10 మంది కౌన్సిలర్లను కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. బేషరతుగా మీ మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, మన పార్టీలోకి, మన ఇంటికి రాండి. మళ్ళీ తిరిగి మనందరం కలిసి మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాం. ఇంకా వాళ్ళు మా కౌన్సిలర్లో 4-5 మందిని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎంతో ఓర్పుగా ఉన్నాం, ఎంతో సహనంగా ఉన్నాం. ఎక్కడ మేము ఎవరిని ఒక పల్లెత్తు మాట అనలే, దూషించలే. ఎందుకంటే ఈ కౌన్సిలర్ల మీద మాకు హక్కు ఉంది, వాళ్ళకి హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళ గెలుపు కోసం వాళ్ళు శ్రమించలే, వీళ్ళకి బీఫారం ఇయ్యలే, 10 రూపాయలు లెక్క ఇయ్యలే, వీళ్ళ కోసం క్యాన్వాస్ చేయలే. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ పనులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసింది, బీఫారం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఓటు వేసింది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తును చూసి. వీళ్ళ గెలుపు కోసం శ్రమించింది వాళ్ళ వార్డులలో కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వీళ్ళ గెలుపు కోసం శ్రమించినది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ఆర్థిక రూపేనా కానీ మరొక రూపేనా కానీ. కాబట్టి మా మనుషులు వీళ్ళు, మా తమ్ముళ్ళు వీళ్ళు, మా చెల్లెళ్ళు వీళ్ళు, నాకు హక్కు ఉంటుంది. అటువంటి మనుషులు మమ్మల్ని వదిలి మీరు ప్రలోభ పెట్టి భయపెడిచ్చి తీసుకుంటే కూడా మేము ఒక్క మాట కూడా మేము మాట్లాడలే, దూషించలే, ఓర్పే పట్టినాం. ఈ ఓర్పుకు సమాధానం
ఈ ఓర్పుకు ఫలితం ఏం తెలుసు ప్రజలారా? ఇదిగో ఇదే శాంతియుతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఓర్పుతో మనం విజయాన్ని సాధించగలమనడానికి కారణం ఏదంటే ఈరోజు ఈ ముగ్గురు కౌన్సిలర్లే. నేను వీళ్ళు తిరిగి రప్పించుకునేదానికి, నేను సాధించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఓర్పే. ఇంకా వస్తారు. మా పార్టీ ఇంటి దగ్గర నుంచి ఎవరైతే పోయినారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఇంటి నుంచి తిరిగి మళ్ళీ ఆ ఇంటికి పోయిన మా వాళ్ళందరూ ఆల్మోస్ట్గా ఒక్కొక్కరుగా మనసు వికలం చెందే పశ్చాత్తాపంతో, బాధతో, ప్రేమతో మళ్ళీ మా దగ్గరికి వస్తారు. వారి కోసం మేము ఎప్పుడు కూడా మా ద్వారాలు తెరిచే పెట్టాం, మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. నాకు తెలిసినంత వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కౌన్సిలర్లు అటు పక్కకు పోయినప్పుడు మాకు హక్కు ఉండి మేమే ఏమీ మాట్లాడలేదు, చేయలేదు. ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళు ఏదో పోయినారని చెప్పి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఈ ప్రొద్దుటూరులో ఉండే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా లేవని నేను విశ్వసిస్తాను. వాళ్ళు కూడా అటువంటి మనస్తత్వాన్ని కలిగిన మనుషులు అయితే కాదు. ఎందుకంటే వరదరాజిరెడ్డి గారు పూర్తిగా పండిపోయినారు రాజకీయ జీవితంలో. ఎన్నోసార్లు ఆయన 40 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో కౌన్సిలర్లు రావడము పోవడము పరిపాటి అయిపోయింది, చూసిన వ్యవహారమే. ఆయనకి ఇదేమీ కొత్త కాదు, పాతే. కాబట్టి దాని గతంలో కూడా మా కళ్ళ ముందర మేము ఆయన కలిసి ఉన్నప్పుడు కూడా, కౌన్సిల్లో పార్టీ మారినప్పుడు కూడా ఆయన ఏమి గొడవ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదు. ఇష్టమైతే వస్తారమ్మా, కష్టమైతే పోతారు, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం చేయగలిగింది ఏముంది, ఇది ఆయన డైలాగ్. కాబట్టి ఏ కౌన్సిలర్కు చిన్నపాటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఎవరైనా వాళ్ళల్లో దురుగు మనస్తత్వం కలిగి మా వాళ్ళ పట్ల ఏదన్నా వాళ్ళు అగౌరవమైనటువంటి మాటలు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వాటిని ప్రతిఘటిస్తాం. మా వాళ్ళ యొక్క రక్షణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సిద్ధంగా ఉంటుంది. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.